ప్రవర్తించే విషయంలో నీ ప్రవర్తనను అడుగుతున్నాడు. ఇంతే అడుగుతున్నాడు. ఎలా ప్రవర్తించాలో అంటే ఇంతే చెప్తున్నాడు. ఏంటంట? దీన మనసు కలిగి. అంటే మనం ఇప్పుడు ఏం చేయాలా? దీన మనసును ధరించుకోవాలి. మనకు దీన మనసు అలంకారంగా ఉండాలి. ఉందా? ఉంటే మంచిదే, చాలా మంచిది. దీన మనసు అలంకారంగా ఉంటే చాలా మంచిది. ఇతరుల ఎడల కనికరం చూపిస్తున్నామా? ప్రేమిస్తున్నామా? న్యాయంగా ప్రవర్తిస్తున్నామా? చిన్న చిన్న విషయాలే, చూడటానికి చాలా చిన్న చిన్న విషయాలు, కానీ చేయటానికి చాలా జాగ్రత్తగా చేయవలసిన విషయాలు. ఏంటయ్యి? న్యాయంగా నడుచుకోవటం, తర్వాత కనికరం చూపించడం, తర్వాత ప్రేమ కలిగి నడుచుకోవటం, దీన మనసు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించడం. చూసారా? చదవటానికి మాట్లాడుకోవడానికి చిన్నయ్యే, కానీ చాలా పెద్ద విషయాలు. అంత ఈజీ కాదు. కానీ అయితే ఎవరికి ఈజీ కాదు? ఎవరికి ఈజీ కాదు? మీకాలాగా దేవుని యొక్క సంగతులను గ్రహించినటువంటి వాళ్ళకి ఈజీ కాదు. కానీ మీకలాగా మనం అర్థం చేసుకుంటే ఈజీయే, చాలా ఈజీ, చాలా ఈజీ. కాదు, మనం జాగ్రత్త తీసుకోవాలి, జాగ్రత్త పడాలి. మనమేమో జాగ్రత్త పడం కదా, అదే నష్టం. మనకు కాటికి నష్టం ఏంటంటే మనం జాగ్రత్త పడం. అరే, మనం దేవుని ఎదుట మనం ఎలా ప్రవర్తించాలనే జాగ్రత్త లేదు మనకు. మన దేవుని ఎదుట మనం ఎలా ఉండాలనే జాగ్రత్త లేదు మనకు. ఇంతే చిన్న విషయం అడుగుతున్నాడు, అది కూడా చేయలేకపోతే ఇక మన జీవితంలో ఇక ఆయన తగినట్లు ఎట్లా నడుచుకోగలుగుతాం మనం? కాబట్టి ఇంతే అడుగుతున్నాడు. ఏంటా అంతే? ఆయన దగ్గర దీన మనసును అలంకరించుకోవాలి. కాబట్టి ఫిలిప్పీ 2:5 ఏం రాయబడింది? క్రీస్తు యేసు కలిగిన ఈ మనసు మీరును కలిగి ఉండుడు అని రాయబడింది. క్రీస్తు యేసు కలిగిన ఈ మనసు మీరును కలిగి ఉండుడేను. మత్తయి సువార్త 11:29 రాయబడింది. 11:29 ఏం రాయబడింది? నేను సాత్వికుడను, దీన మనసు గలవాడను అని రాయబడింది. ఇక్కడ యేసు ప్రభువులాగా మనము జీవిస్తే సరిపోయింది. వెరీ సింపుల్. యేసు ప్రభువులాగా మన జీవితం ఉంటే సరిపోయింది. ఆయన మన కొరకే చనిపోయినటువంటి కదా ఆయన కదా యేసు ప్రభు. ఆయనలా మన జీవితం ఉంటే ఇంకా చాలు. మనకి అదే పెద్ద క్వాలిఫికేషన్, అర్హత. అలా జీవిస్తున్నామా? అలా జీవిస్తామా? ఇంతే అడుగుతున్నాడని అది మరి దేవుడు ఎట్లా అడుగుతాడని దాన్ని చేయకుండా, దాన్ని జరిగించకుండా మనం మన జీవితాన్ని, మన ప్రవర్తనని నష్టపరుచుకుంటున్నామా? మన ప్రవర్తన దేవునికి విరోధమైనదిగా ఉంటుందా? చూడండి, నరుని ఉద్దేశము